ఆయన మన జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఆయన మన జీవితాల్లో చూపించిన ఉన్నతమైన కృపను బట్టి ఆయన వందనాలు తెలియజేద్దాం. నిజంగా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తూ అనేక విధాలుగా సహాయం చేస్తున్న దేవునికి మనం ఎంతగానో స్తుతులు తెలియజేసినట్టు వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ లేఖనం నుంచి కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 92వ కీర్తనలోనే కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, 92వ కీర్తనలో మరి ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఈ కీర్తన వాక్య భాగంలో అనేక విషయాలు మరి బైబిల్లో దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. జాగ్రత్తగా ఈ మాట మనం చూసుకున్నట్లయితే 92వ కీర్తన మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్యమును 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారుతోనూ ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. అల్టిమేట్ గా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనందరి జీవితంలో ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామమును కీర్తించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన నామమును స్తుతించి కీర్తించేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, చాలామంది చాలా రకాలుగా ఈ విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఏంటంటే, దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, కొంతమంది మాట్లాడుకుంటారు ఏంటంటే, మనము సుఖించడానికి, తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి దేవుడు పుట్టించాడు అనుకుంటారు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే, మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయన నామమును కీర్తించాలి, ఆయన నామమును గణపరచాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు చూసినట్టయితే చాలా ప్రాముఖ్యమైన మాటలు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. దేవా, నీ నామమును స్తుతించుట మంచిది, నీ నామమును కీర్తించుట మంచిది. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది అంటున్నాడు. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్యమును ప్రచురించుట మంచిది అంటున్నాడు. కాబట్టి ప్రతి ఉదయము కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి రాత్రి కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. అవునా కదండి? కాబట్టి దేవుడు ఇక్కడ మన జీవితాల్లో తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రతి రాత్రి కూడా మనం దేవుని నామాన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి, స్తుతించాలి. అందుకోసం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మనం రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలని చెప్పండి, ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేవగానే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కీర్తించాలి. కాబట్టి ఆయన నామమును బట్టి, ఆయన నామమును బట్టి గణపరిచేటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు. ఆయన నామమును బట్టి కీర్తించేటువంటి ప్రజల జీవితాల్లోకి దేవుడు అనేక రకాల అద్భుతమైన కార్యాలు చేస్తాడు అనడానికి ఈ యొక్క మరి మాటలే మనకు నిదర్శనంగా కనపడుతూ ఉంటున్నాయి. కాబట్టి 4వ వచనంలో చదువుకుంటే, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను అంటారు.
ఎందుకనగా యెహోవా నీ కార్యములు బట్టి నేను సంతోషపరుస్తున్నాను. మన జీవితాల్లో దేవుడు అనేక రకాల కార్యాలు జరిగించాలి. ఇది మనందరి కోరిక, అవునా కదండి? కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఆయన చేసే కార్యాలు, ఎలా దేవుడు కార్యాలు చేస్తాడు అని మనం ఆలోచిస్తే, దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని మనం గణపరిచినప్పుడు, ఆయన నామాన్ని స్తుతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ దినం మనం అలా గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి 10 తంతుల స్వరమండలముతో, సితారతో, గంభీర ధ్వనిగా మరి గంభీర ధ్వనితో, సితారతో దేవుణ్ణి స్తుతించాలి అంటారు. హల్లెలూయా. కదండి, ఎలా స్తుతించాలంటే దేవుణ్ణి గంభీరంగా ఆరాధించాలి. గంభీరంగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు, ఎప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడంటే మనం దేవుని నామాన్ని గంభీరంగా ఆరాధించాలి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేయాలి చెప్పండి? గంభీరంగా ప్రార్థన చేయాలి కదా. కొంతమంది ప్రార్థన చేయమంటే లోపల లోపల గురుకుంటారు కదా. మన స్వరం రావాలి, ధ్వని గల ఒక పెద్ద ధ్వనితోని కదా గంభీరంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన నామమును అలాగూ స్తుతించాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటాడు, మరి ఆయన స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం. అవునా కదండి? కీర్తన వాక్య భాగాన్ని మనం చూసినట్టయితే, ఆ మాట చదువుకున్న బైబిల్ లేకున్న వారందరూ కూడా చూడండి. ఇక్కడ దేవుడు చాలా మంచి మాట దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు స్తోభస్కరము అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. మనం దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని నిత్యము కూడా ఆరాధించాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే, మనల్ని దేవుడు ఎందుకు మరి తయారు చేశాడు, ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడంటే ఆయన నామాన్ని గణపరచడానికి. 42వ కీర్తన అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొలుసున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొలుసున్నది. ఇదే మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఎడారిలో ఉన్నటువంటి దుప్పి ఏం చేస్తుందంట, ఎక్కడ నీళ్లుంటాయి దానికి ఆ నీళ్ళ కొరకు ఆశపడుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఏం కోరుకుంటుంటే, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, ఎక్కడ దేవుని సన్నిధి నాకు దొరుకుతుంది, ఎక్కడ నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి, ఎక్కడ నేను దేవుని సన్నిధిలో స్తుతించాలి అనేటువంటి ఆశ మన ప్రాణాలు దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మన ప్రాణముతోని దేవుణ్ణి స్తుతించాలి, మన ప్రాణముతోని ఆయన నామాన్ని స్తుతించాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, 33వ అధ్యాయము కీర్తన గ్రంథము మనం చదువుకున్నట్టయితే, 33వ అధ్యాయం కీర్తన గ్రంథం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఇంతకుముందు మనం చెప్పే కదా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుడు స్తుతుల పైన ఆసీనుడైన వాడు. ఆయన మనుషుల యొక్క స్తుతి, నీతిమంతుల స్తుతి. మనుషులంటే ఎవరంటే చెప్పండి? నీతిమంతులు, యథార్థవంతులు చేసేటువంటి స్తుతిని ఆయన ఏం చేసేవాడు అంటే చెప్పండి? ఆయన ఆస్వాదించేవాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి
ఆనందగానం చేయుడి. నీతిమంతుల మొరలు బలమైనవి. నీతిమంతుల యొక్క ప్రార్థన బలమైంది. అవును కదండి? ఎవరు ప్రార్థన బలమైంది చెప్పండి? చెప్పండి, ఎవరు ప్రార్థన బలమైంది? నీతిమంతుడు కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు ఏమంటాడు కదా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన వర్షింపకున్నట్లు ప్రార్థిస్తే 3.5 సంవత్సరాల వర్షము. మన వంటి స్వభావం అక్కడ అంటాడు, నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు పత్రికలకు వద్దామా? చూడండి, బైబిల్ లేకున్నారు అందరూ కూడా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే దేవుడు ఇక్కడ ఆ మాట తెలియజేస్తా ఉంటున్నాడు. మనం చదువుకుందాం. ఎవరు? నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూడండి, ఇక్కడ ఏమంటాడంట అంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును అంటాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన కదండి. అందరూ ప్రార్థన చేసే కార్యాలు జరగవు కదండి. ఎవరికనే ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? ఎవరు పడితే వాళ్ళు చేస్తే జరుగుతాయా? కదండి. దేవుడు అంటున్నాడు, దేవుని కొరకు మనము అభిషేకించబడిన బిడ్డలుగా, దేవుని కొరకు మనము నాజీరు చేయబడిన బిడ్డలుగా, దేవుని కొరకు మన జీవితాన్ని ఒక సమర్పణ కలిగిన జీవితాలుగా ఉండాలి. సమర్పణ సమర్పణ ఏంటి చెప్పండి? లోకాన్ని అంతా విడిచిపెట్టేసి, ఈ లోక జీవితాన్ని అంతా విడిచిపెట్టేసి దేవునికి సమర్పించుకొని ఉన్న వ్యక్తి ఎవరంటే నీతిమంతుడు. హల్లెలూయా కదండి. నీతిమంతుడు ఎలాంటి వాడంటే తను తాను ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటాడు, పవిత్రంగా ఉంచుకుంటాడు. అంటాడు బైబిల్లో, యెహోలోక మాలిన్యము అంటకుండా ఉండాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నీతిమంతుడు తను తాను పరిశుద్ధపరుచుకుంటాడు. నీతిమంతుడు తను తాను భద్రం చేసుకుంటాడు. కాబట్టి వాళ్ళ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి కొంతమంది అంటారు, మీరు ప్రార్థన చేస్తే జరగట్లేదంటే జరగవు. ఎలా జరుగుతాయి? మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మన జీవితం, మన హృదయం అన్నీ కూడా మనకి దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు ఊరికనే కార్యాలు చేస్తాడా? దేవుడు ఊరికనే అద్భుతమైన కార్యాలు చేయడం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన ఆయన దేవదూత కాదు, ఆయన దేవుడు కాదు కదండి. ఆయన ఒక మనుషుడే. కానీ ఒక మనుషుడు దేవునికి తను తాను సమర్పించుకున్నాడు. ఒక మనుషుడు దేవుని యొక్క శక్తిని సంపాదించుకోగలిగిన స్థితిలో ఉన్నాడు. అలాగే ఒక మనిషి దేవుని కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసుకొని సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగినంత సామర్థ్యాన్ని కలిగి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి బిడ్డారా, నీతిమంతుని ప్రార్థన మనకు పూర్వకమైన బలము. అందుకోసమే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరు ప్రార్థన దేవుడు వింటాడంటే నీతిమంతుల ప్రార్థన. ఎవరి స్తుతి దేవుడు వింటాడంటే నీతిమంతుల స్తుతి వింటాడు. ఎవరి స్తుతులు దేవుడు ఆయన ఆస్వాదించుకుంటాడంటే, నీతిమంతులారా దేవుడు మీ స్తుతులనే ఆయన ఆస్వాదిస్తాడు. ఆయన మన స్తుతుల పైన ఆసీనుడైతాడు. అందుకోసం అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం చెప్తారు కదా, ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తారు కానీ వారి హృదయము లేదు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయానికి వద్దాం. బైబిల్ లేకుండా అందరూ కూడా మనం చూసినట్టయితే వింటారా, దేవాదేవుడు ఇక్కడ చాలా విషయాలు మనకి తెలియజేస్తా ఉంటున్నాడు.
28వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్య గ్రంథం 26వ వచనం చూద్దాం. మీరు వినుట మటుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు, మీరు చూసుట మటుకు సూతురు కాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూసి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కుంపి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అంటాడు. అవునా కదండి? వినడం ఈజీ. యాకోబు పత్రికలో చెప్తారు కదా, 2వ అధ్యాయం ఏమంటాడు? వినుటకు వేగిరపడువారు, మాట్లాడుటకు నిదానించువారు. వినడానికి ఏం చేయాలో చెప్పండి? ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. దేవుడు అది చెప్తున్నాడు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం దానికి అభివృద్ధి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఎక్కువ మాట్లాడుతున్నాం, తక్కువ వింటున్నాం. సమాచారం తక్కువ ఉంది, చెప్పుకోవటము ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరని, మీరు చూసురు కానీ అననే కాదు. ఈ ప్రజలు దేవుని కార్యాలను తెలుసుకోకుండా హృదయము రోగినది. ఈ హృదయాలు లేవు నా దగ్గర. ఈ యొక్క జీవితాలు నా దేవుని కార్యాలను చూసుకోవడానికి అనుకూలంగా లేవు. కాబట్టి ఆ యొక్క 92వ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా ఆయన అంటాడు, దేవా 10 తంతుల స్వరమండలముతో నేను స్తుతిస్తాను, సితారతో నేను స్తుతిస్తాను, దేవా నిత్యము నీ నామమును ఘనపరుస్తాను అంటాడు. మళ్ళా 92 కీర్తనలో కొద్దాం చూడండి. బైబిల్ లేకున్నారు అందరూ కూడా ఏమంటే, దేవా నీ కార్యములు, యెహోవా నీ కార్యములు, ఎందుకనగా యెహోవా నీ కార్యములు చేత నీవు నన్ను సంతోషపరిచి ఉన్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుతున్నాను. దేవుని యొక్క కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం దేవుని బిడ్డారా. ఎందుకంటే ఆయన కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే, ఆయన కార్యాలను బట్టి మనం ఆనందపడాలంటే, మనం దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా, అనుకూలమైనటువంటి జీవితాలుగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తారు చూడండి. బైబిల్లో చాలా మంచి మాటలు దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. 5వ వచనం చదువుకుంటే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరము, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని చూశారని, అవివేకులు వాటిని వివేచించరా. దేవుని కార్యాలు చాలా గొప్పవి అంటాడు. కాబట్టి ఆయన కార్యాలను ఏం చేయాలంట? తెలుసుకోవాలి, వివేచించాలి. ఊరికే వినిపోవడం, వినడం వాటికి వినరు కానీ గ్రహించలే కానీ అన్నట్టుగా ఊరికనే వినడం కాదు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను కూడా ఏం చేయాలి చెప్పండి? వివేచించాలి. బైబిల్లో దేవుడు అదే చెప్పాడు, వివేచన వరం. అలాంటి కృపావరాల్లో 9 కృపావరాల్లో వివేచన వరం. వివేచించాలి. దేవుడు ఈ మాటలో నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ మాటలోని అర్థం ఏంటి, దేవుడి యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఇందులో ఏం బయలుపరచబడుతున్నాయి, మనం వాటిని అర్థము చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా వాటిని అర్థం చేసుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని కార్యాలు గంభీరం, ఆయన నామము మనం స్తుతించాలి. ఆ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి, ఆయన నామాన్ని కనపరచాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాం. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఈ మాటల ద్వారా మనం హృదయాల్లో 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవా నిన్ను స్తుతించటం మంచిది, ఈ నామం గణపరచడం మంచిదని ఆయన నామాన్ని కనపడతాం. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అలాగే దేవుడు మనందరి జీవితాల్లో ఈ కార్యాలు జరిగించాలని ప్రార్థన చేసుకున్నాం. దేవాతి దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా.